అమ్మయ్యా. వెన్నెలెంతగా విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవో, కెరటాలెంతగా ఇదిగో ఎగిసిన నిన్నే గాని నిన్నే నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా? ఏంటా పాటలు? ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడతా? షటప్! మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాడి న్యూసెన్స్ చేస్తావా? నీ మీ కేసు పెట్టి లాకప్లో తోస్తా. సార్, ఎస్ సార్. మీరు తెగ రెచ్చిపోకండి సార్. ఆవిడ మా అత్తయ్య గారు. అత్తయ్య గారా? మ్. సారీ సార్, మన్నించండి అమ్మాయి గారు. అమ్మాయి గారా? ఈ వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా? అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు ఇప్పుడు నా వయసు ఎంత? మొన్నేగా 16 ఏళ్ళు వచ్చాయి. మొన్నంటే అదే మొన్న 50 ఏళ్ళ క్రితం. 50 ఏళ్ళ క్రితం 16 అంటే 1, 2, 3 లెక్కటక్కర్లేదు. 66 ఏళ్ళు. మరి ఈ వయసులో పాటలు ఏంటమ్మా? మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరు? ఇంకెవరు, మావారే. ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటా. ఎక్కడికి వెళ్ళారు? మార్కెట్ కా? లేదు, 50 ఏళ్ల క్రితం తప్పిపోయి. తప్పిపోయారా? ఎలా? అది 16 ఏళ్ల కథ. వివరాలు అడిగావో చస్తావు. అలాగా సార్, అయితే చెప్పొద్దమ్మా. చెప్పొద్దా? వింటావేమో, నీకు ఈ డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను. డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా? మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ 25 లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను. అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి. నా 16వ ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది. హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకు వెళ్ళాను. హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకి వెళ్ళారా? అది పుణ్యక్షేత్రం కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పటికింకా ఊటీ కట్టలేదయ్యా. కోట్లింగాల రేవులో స్నానం చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళాం. టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ. నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి, కానీ మా బావ లేడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బావా బావా అంటూ వెతుకుతూనే ఉన్నాను. బట్ నో యూస్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆయన వెతికితే చెప్పగించే బాధ్యత నాది. ఏమిటది? ఇప్పుడు ఆయన ఎక్కడుంటారో చెప్పగలరా? తెలిస్తే నేనే వెళ్లేదాన్నిగా. అవును, అది నిజమే. పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా? కుడి చేతిలో సుత్తి ఉంటుంది, ఎడం చేతిలో కొడవలు ఉంటుంది. కమ్యూనిస్ట్ కదూ? కాదు, ఎడం చేతిలో ఉలి ఉంటుంది. సుత్తి ఉలీనా? కొత్త పార్టీయా? ఆయన శిల్పి. ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు. తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా? కాదు, అందమైన శిల్పాలు చెక్కేవాడు. చెక్కేవాడే చెక్కేశాడన్నమాట. నో ప్రాబ్లం. ఇంకా వెన్ను మీద పావలాకాసంత పుట్టుమొచ్చుండే. ఈ డీటెయిల్స్ సార్. నమస్తే సార్. ఏమయ్యా, ఆ ఎస్ఐ రాలేదా? రాలేదు సార్. టైం 10:30 దాటింది, అయినా ఇంక రాలా. రాను రాను ఆ వెధవకి భయభక్తులు లేకుండా పోయి రాని చెప్తాను. నా జీప్ వేసుకొచ్చింది నువ్వేనా? నేనే. నువ్వు జీప్ వేసుకొస్తే నేను ఎలా వస్తాననుకున్నావు? నీకు నా సైకిల్ వచ్చాగా. జీపు నాకు, సైకిల్ నీకు. నువ్వు హెడ్ కానిస్టేబుల్ వి, నేను ఎస్ఐని. ఎస్ఐవా? రేయ్, ఏఎస్పీ గారింట్లో ఎంగిలాకులు ఎత్తేసి నేను ఎస్ఐ చేసింది నేనురా. బాబాయ్, ఫ్లాష్ బ్లాక్ వద్దు. నా సీట్లోంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్ట్. నిన్నటిదాకా లాగులు లేకుండా తిరిగిన వెధవ్వి నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలరా? నిన్నటి దాకా లాగు లేకుండా తిరిగేవారా? చిప్పాడు. చేతగాని పోలీసులు, అసమర్థ పోలీసులు, చేతగాని పోలీసులు. ఆగండి. ఏమిటి కేకలు? ఏం జరిగింది? రాత్రి మా ఇళ్లలో ఎవరో స్నానాలు చేయలేదు, అందుకని పోలీస్ స్టేషన్ లో చేద్దామని వచ్చారా? చివరికి టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ కూడా చూడలేదు. అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి గానీ మీరు వచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి? అన్నంతని మూత్రం కూడా కడుక్కోలేదు. ఏ నాకున్నారా? బాబాయ్, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా? రేయ్, ఐజీ గారి బామ్మకి బత్తాయి రసం తీసి నీకు ఈ ఉద్యోగం ఇప్పించారా? పర్సనల్ సొద్దు, పబ్లిక్. అలాగే. పబ్లిక్, ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి? రాత్రి మా పేటలో 250 టీవీ యాంటీనాలు దొంగిలించారు. ఎవరా దొంగ? నా యాంటీనా గాళ్ళు. మా వీధిలో 18 మంత్రుల పంపులు, 9 కుళాయిలు, 16 గొట్టాలు ఇప్పుపోయారు.
ఎవరా గొట్టంగాళ్ళు? అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాం. అంటే మేమే దొంగిలించామని మీ అనుమానమా? కాదు, మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం. మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను. మీరు హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళండి. కాదు, మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం. మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళకండి. రండి బాబు రండి. స్టార్ టీవీ, జీ టీవీ, ఎంటీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది. రండి తీసుకోండి. ఏ యాంటీనా అయినా సరే 10 రూపాయలు, ఏ యాంటీనా అయినా 8 రూపాయలే. రండి బాబు రండి. 8 రూపాయలు మాత్రమే. ఆగండి ప్లీజ్. ఆలోచించిన ఆశాభంగం. అటు తిప్పు. ఏ కుళాయి పద. 8 రూపాయలే. ఏ ట్యాప్ అయినా 8 రూపాయలే. ఏ గొట్టమైనా 8 రూపాయలే. రండి సార్ గారు రండి రండి. ఇలా రండి సార్. ఏం కావాలి సార్? పంపా, ట్యాపా, గొట్టమా? నా ఫేస్ చూస్తే గొట్టాలు కొనుక్కునే గొట్టంగాళ్ళ కనిపిస్తుందా? బాగా చెప్పారు సార్. ఆ? మీకు కావాల్సింది గొట్టాలు కాదు యాంటీనాలు. ఇలా రండి ఇలా రండి. మ్మ్. రండి సార్ రండి. ఆ? అటు కాదు ఇటు రండి సార్. ఇటు రండి ఆ? సార్. కాదు ఇటే రండి సార్. అసలు ముందు మీ ఇద్దరు ఇట్రండి. ఏంటి సార్? నీ పేరేంటి? పూలందేవి. పూలందేవా? అంటే మీది చంబల్లోయా? కాదు అరకులోయ. ఉంటున్నది వైజాగ్ ముడసర్లోయ. నీ పేరు? నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఏ అంత నీచమైన పేరా? ఛీ కాదు. మరి నా పేరు చెప్తే మీకదో రకమైన అనుభూతి కలుగుతుంది. అయితే కలగాల్సిందే. ఏమిటది? పూజా బేడి. చూడండి పూలన్ బేడీస్, మీకు ఈ సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? అది బెమ్మం బెదర్స్ అని 3 అన్నదమ్ములు వాళ్ళమ్మారు. మా అన్నయ్యల పేర్లు చెప్తావా? ఉండు నీ పని చెప్తా. ఏమండి ఈ పంపులు గొట్టాలు కోటయ్య అనుకో అని వాళ్ళమ్మారు. మా అన్నయ్యల పేర్లు చెప్తావా? వీళ్ళు 3, వాళ్ళు 3. అంటే ఆ అరడజన్ దొంగలే. చూడండి, దొంగతనం ఎంత తప్పో దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు. ఇవి దొంగ సామాన్లా? అవును. అయ్యో ఆ విషయం మాకు తెలీదండి. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. నన్ను క్షమించకండి సార్. నన్ను క్షమించకండి. వెంటనే ఉరి తీయించండి. నన్ను కూడా ఉరి తీయించండి. వద్దు, మీరు ఏడవద్దు. మీరేడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. సరే, ఈసారికి మిమ్మల్ని క్షమించి సామాన్లు మాత్రం తీసుకెళ్ళిపోతాం. కానిస్టేబుల్స్ Yes, sir. సామాన్లు జీపులో ఎక్కించండి. ఏ సామాన్లు సార్? అవేనయ్యా యాంటీనాలు, పంపులు. ఆ, పంపులేవి? అక్కడ యాంటీనాలు కూడా మాయమయ్యాయి సార్. మనం ఇక్కడ ఉండగానే సామాన్లు ఎవరో లేపేశారు సార్. ఎవరో కాదు, ఖచ్చితంగా ఇది ఆ అరడజన్ దొంగల పని. వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను. చూడండి, ఆ దొంగ నా బిడ్డలు ఏ గెటప్పులోనైనా రావచ్చు. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మరి అవే పోలీసు బుద్ధులు. ఛీ, అడుక్కు చావండి. దయచేసి ఎవడ్రా ఈ మీసాలు పోతురాజు? ఐ థింక్ ఎమ్మెల్యే ఉంటాడండి. తింకేవా? తింటానండి. యో ఈ పిల్లకాయలు ఏడో చూసినట్టుందే. నాకు కూడా మీ హెడ్ కాయిన్ ఎక్కడో చూసినట్టుంది సార్. హలో, ఎప్పుడైనా దిలీప్ కుమార్ చూసావా? ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడుందా నీకు? అది కాదండి, ఎక్కడో జైల్లో. కరెక్ట్ అయ్యో. ఆగస్టు 15 నేను ఖైదీలకి స్పీట్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల్లోంచి చూసుంటావు. కటకటాల్లోంచి కాదు సార్, కాకి యూనిఫామ్ లో చూసుంటాను. నేను 2 టౌన్ ఎస్ఐ ఆలీబాబాని. ఎస్ఐవా? ఆ? మరి అయితే ఈ సెటప్ అంతా ఏంది అని? దొంగల్ని పట్టుకోవటానికి మారు వేషాలు వేశాను సార్. యో దొంగల్ని ఇయ్యాలి కాకపోతే రేపు పట్టుకోవచ్చయ్యా. ముందే బయట కాపలాగండి. ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పేలుస్తున్నారంట. ఎస్ సార్. ఎవరు పిలిచినా గానీ లోపలికి రాకూడదు. మీరు పిలిచినా సరే లోపలికి రావు Very సార్. good. Come on. పిచ్చిన పిల్లకాయలు. ఇదిగో ఆ దొంగన బెమ్మం బెదర్స్ గాళ్ళకి ఈ పోలీసు వాళ్ళని కాపలా పెట్టేశా. చచ్చా ఇక లోపలికి రాలేరు. లైన్ క్లియర్. మరి ఇంకెందుకు ఆలస్యం? సేవ్ చేసుకుందాం కదా. నాన్నగారిని చూసి చాలా రోజులైంది. బాగున్నారా? బానే ఉన్నారండి. అడిగానేం చెప్పమ్మా. అలాగేనండి. నా దొంగన బిడ్డలారా, మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేసేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళమ్మా. అన్నగారు, ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట. ఏదో ఒకసారి చేసి చూపించండి. నీ అసెంబ్లీలో నా షేరు ఇక్కడ మ్యాజిక్ ఏడ్రా. వెంటోడేదో ముచ్చట పడుతున్నాడు కదా, చెయ్యి బ్రదరు. అంతేనంటవా? సరే అమ్మా చెల్లమ్మా, కొంచెం ఆ గోల్డ్ చైన్ ఇయ్యమ్మా. జంబలోరి కిల్ల, పంబలోరి పిల్ల. ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట. ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తెలుతుంది.
జంబలోరి కిల్ల పంబలోరి పిల్ల టీ, తూ, తా. మీ చేరి మీరు తీసుకోండి. ఓరే నీ ప్యాకెట్ లో నా పొట్లం ఈ మ్యాజిక్ ఎప్పటిదిరా ఇది కన్నాంబ కాలం నాటిది ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను కళ్ళు గిర్రును తిరుగుతాయి ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా ఇవ్వు దీన్ని ఏమంటారు బాబు రోజ్ 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 అబ్బా! రోజ్ ఈ ఫ్లవర్ ఇటు చెవిలో పెడుతున్నాను ఇది ఇక్కడే ఉంటది ఆ శైని సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేది అగా నుంగంబాకం ఇరగంబాకం మీనంబాకం నుంగంబాకం ఇరగంబాకం మీనంబాకం చెయ్యి జట జట బుట్ట తుట జట బుట్ట బుట్ట అని. బెమ్మంతో గేమ్స్ ఆడుకు బటర్ మిల్క్ అయిపోద్ది బ్యాడ్ టైము. పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతుంటే చాలా కష్టమైపోద్ది. అందరూ ఇక్కడికి వచ్చి చదివించుకోండి. రండి. పెళ్లి కూతురికి గుమ్మడి అంజలీదేవి 116. ఆహా మంచి పోని. గుమ్మడి అంజలీదేవి గారు 116లో వెళ్ళరమ్మా. కోడ శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి 1116. ఆహా నోట్ దిస్ పాయింట్. శ్రీ కూడా రాసుకోండి. వెళ్ళండి. ఇలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించే వాళ్ళతో ఈ పక్కకి రండి బాబు రండి రండి ఆగండి, ఆగండి. రండి మీకెందుకు బావగారు ఈ శ్రమంతా? ఈ పనులని మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి. ఇందులో శ్రమే ఉంది బాబు గారు మేము సుష్టిగా భోంచేసి వచ్చాం మీరు వెళ్ళి ఆకలి అది కాదండి, ఇప్పుడు రండి బాబు మరి- రండి రండి బాబు మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం ఒకటి రాసుకో అదవయ్యా ఇలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ పీలా మల్లికార్జున స్టీల్ క్యారెట్ ఒకటి రాసుకో శోభమస్తు అయ్యా ఇక వరుసగా చదివింపులు కానివచ్చు చదివింపులా ఇందాకే చదివించేసాగా. చదివించారు ఎవరికి? అదిగో వాళ్ళకే. ఏరి వాళ్ళు అమ్మనా ముద్దులా చెల్లి ఎంత బుద్ధిగా ఉందిరా తల్లి. మెడలో నగలే వెయ్యనా చేతికి గాజులు తొడగరా దొంగన బుద్ధుల అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు. పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో క్యాషు పట్టామమ్మో. ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్ ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. చెల్లి కోసం టడట మా బుల్లి కోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం తమ్ముడు అన్నయ్య హాయ్ రికు. ఉంగరం ఎప్పటిదో భలే దొరికిందే బుజ్జిముండా ఈ లాకెట్ తీసుకో. ఈ ప్యాకెట్ తీసుకో హే సిస్టర్ వి కాల్ సంథింగ్ ఇస్ క్యాట్ ద పౌ ఏంటనే అంటున్నాడు? ఆ జాకీ చాన్ సినిమాలు చూడొద్దరా అంటే అయ్యో చూస్తాడు. ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు. ఆ సంగతి వదిలే గానీ అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా. బిగ్ బ్రదరు చెప్పు సిస్టర్. మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చెయ్. మిడిల్ బ్రదరు ఏంటమ్మా నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు. ఒరే స్మాల్ బ్రదరు నువ్వు నీ మేనల్ని నెత్తుకుని ఆడిస్తుంటే వాడిని బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు అనేది? చెప్పు అప్పుడే నాకు పెళ్లి ఏంటన్నయ్యా? అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా? అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభనం అంటున్నారు. పెళ్లి శోభనం అని మేపుడన్నావమ్మా ఏంటి నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా? ఓర్ నాయనోయ్ నాకు బోల్డ్ అంత సిగ్గేసేస్తాను బాబు. బ్రదరు ఈ సీన్ నీకేం అర్థమైందా? అరటిపండు ఒలిచినట్టుగా అర్థమైపోయింది. ఏమిటి అర్థమైపోయింది అర్జెంట్ గా మనకు ఒక బావ కావాలి.